సార్ ప్రెజెంట్ ఉన్న యూత్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ప్రెజెంట్ మన జనరేషన్ పైన ఉన్నటువంటి యూత్ ఒక బాధకరమైనటువంటి సంఘటన. ఈ యూత్ ఇటు అతడు చదువుకునే పాఠ్యాంశాలను తన నిత్య జీవితంలో మలుచుకుంటలేడు, సమాజాన్ని చదువుతలేడు. రెండు కూడా లేవు. ఇప్పుడు ఆయన పాఠ్య పుస్తకాల్లో ఏ పాఠ్య పుస్తకంలో ఏదేమైనా ఉన్నా దాన్ని చదివి తన నిత్య జీవితంలో కానీ పరిసరాల్లో ఉన్నటువంటి దాన్ని జోడించుకుంటా దాన్ని జోడిస్తలేడు. దానితో పాటు సమాజంలో ఏం జరుగుతుందో అనేటువంటి విశ్లేషణ లేదు. అవును సరే. ఇంకా ప్రజెంట్ చూసుకుంటే చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకోవడము, చాలా సిల్లీ రీజన్స్, రిమోట్ ఇవ్వలేదని, ఫోన్ కొనియలేదని, ఇట్లా చిన్న చిన్న విషయాలకి సూసైడ్ వరకు పోతున్నారు. ఒక లైఫ్ వేస్ట్ అయిపోతుంది. ఇదంతా ఎందుకంటారు సార్? అంటే లైఫ్ పైన ఒక అవగాహన లేకపోవడం వలన, లేకపోతే పేరెంట్స్ సరిగా గైడ్ చేయకపోవడం వలన, ఎందుకు అయి ఉంటుంది ఇది? వాస్తవంగా ఈ యూత్ సొసైడ్ చేసుకోవడం ఒక అంశం మీరు మాట్లాడారు. రెండవది వాళ్ళు అసలు అవగాహన చేసుకోకపోవడమా, లేకపోతే పౌర సమాజం సపోర్ట్ ఇవ్వకపోవడమా, లేకపోతే వాళ్ళ ప్రభుత్వాల కుటుంబం అనేటువంటి అంశాన్ని, వీటన్నిటి కూడా విద్యార్థులకు ఈ ఎక్కడైతే 4 గోడల మధ్య చదువుతూనే బయట ఉన్నటువంటి సమాజంలో ఈ సమాజాన్ని ప్రస్తుతం ఎప్పుడైతే ప్రపంచ బ్యాంకు భారతదేశం మీద ఎప్పుడైతే నూతన విద్యా విధానం అని ప్రవేశపెట్టిందో 89, 87, 88, 89 ప్రాంతంలో ఆ నూతన విద్యా విద్యలోనే మార్పులు వచ్చినాయి. ఒకప్పుడు బ్రిటిష్ వాడు మెకాలే పెట్టినటువంటి విద్య, ఆ విద్య ఆయన గుమస్తలుగా చేస్తూ వాళ్ళకు జీవనోపాధి కల్పించింది. మన దగ్గరికి వచ్చిన తర్వాత నూతన విద్యా విధానం వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ప్రపంచ బ్యాంకులో అప్పులు తీసుకున్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో, పరిశ్రమలు, సామ్రాజ్యవాదం, ఆధిపత్యము, మా పాలకులు వాళ్ళకి అర్ధవలసగా అంటే వాళ్ళ ఆధారంగా చేసుకొని పరిపాలిస్తున్నటువంటి అర్ధ పాలకులు, వీళ్ళందరూ కూడా అప్పుల పాలై దేశంలో విద్యార్థులకు అందించాల్సినటువంటి విద్యను వాళ్ళు ప్రపంచ బ్యాంకోడు చెప్పిన విధానము, లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైతే ఆధిపత్యం చేస్తున్న వాళ్ళు చెప్పినట్టుగా నిరుద్యోగం వాళ్ళు పెంచాలి. నిరుద్యోగం పెంచితే ఆయన అర్ధాకలితో ఉంటాడు యువకుడు. ఆయన నివిచ్చే అర్ధాకలి వానికి ఆకలి తీరేది ఆలోచన ఉంటుంది తప్ప తిరుగుబాట్లు రావు. కడుపు నింపుకోవాలని చూస్తారు కానీ క్వశ్చన్ వేయడానికి చూడరు. కాబట్టి ఈ క్వశ్చన్ వేయడానికి చూడని దానికంటే వీళ్ళని ఏం చేసిండంటే, ఇవాళ విద్యను చాలా విద్యార్థులు చదువుతున్నారు. ఆ విద్యార్థి ఏం ఆశిస్తాడు? కుటుంబము పేదవాడిని, నేను డిగ్రీ పీజీ చేస్తే ఏమైనా జీవనోపాధి వస్తుందని. వీడు తల్లిదండ్రులను చూస్తూ చదువుతూ పోతే తర్వాత ఏమి ఉద్యోగాలు ఏముండవు, రిక్రూట్మెంట్స్ లేవు. వాస్తవంగా ఇవాళ 90 నుంచే ప్రైవేటీకరణ స్టార్ట్ అయింది. రెవెన్యూలో రిక్రూట్మెంట్ తగ్గింది, ఫారెస్ట్లో రిక్రూట్మెంట్ తగ్గింది. ఏదైతే 39 డిపార్ట్మెంట్స్ ఉన్నాయో దేంట్లో కూడా లేదు. అందరినీ కాంట్రాక్ట్ వ్యవస్థ తీసుకొచ్చింది. కాంట్రాక్టర్ అంటే అర్ధ ఆకలి, ప్రశ్నించకూడదు. అయితే పూర్తిగా ఆకలితో ఉండు, నాకు ఆకలి అవుతుంది ఇస్తావా ఇయ్యవా కొట్లాడతాడు. లేదు నీ మంచిగా కడుపు నిండా తింటే నీకు ఆలోచనలు వస్తాయి, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని, దీన్ని నేనేమైనా చేయగలుగుతానా అని. కానీ అటు కాకుండా మధ్యవర్తి క్వశ్చన్ చేయలేము, అటు కడుపు నింపుకోలేము. కన్న పిల్లలకు నేను తల్లిదండ్రులకి ఏం చెప్పాలి, బయట ఉన్న సమాజానికి నేను ఏం సమాధానం చెప్పాలి అనేటువంటి ఒక ప్రెషర్ తోటి అతడు చదవడము ఇది ఆ ప్రెషర్ తోటి కూడా ఆత్మహత్యలు చేసుకుంటాడు. వాస్తవంగా ఆత్మహత్యల కారణాలు ప్రభుత్వాలు ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తున్నాయి. మేము చదివేటప్పుడు ఐటీఐ చేస్తే వెంటనే దేంట్లో అప్రెంటిస్‌షిప్ ఇచ్చేసి ఉద్యోగాలు ఇచ్చిస్తుండ్రి. డిగ్రీలో ఇంటర్లో అయిన తర్వాత
ఎవరైనా ఇంటరు డిగ్రీ అయితే దానికి సంబంధించినటువంటి రెవెన్యూ ఫారెస్ట్ ఏదైనా ఉంటే దాంట్లో రిక్రూట్ చేస్తుండేది. ఓకే. అగ్రికల్చర్, సిరికల్చర్, హార్టికల్చర్, వెటనరీస్, హెల్త్, ఆర్టీసీ, కార్పొరేట్లు ఇవన్నీ ఉండే. ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి? ఒక ఆధిపత్య ఒక పెట్టుబడిదారి చేతిలో ఉండి వానికి నచ్చినోన్ని పెడతాడు. కానీ ఈ సామాన్య పేద ప్రజల పిల్లలకు కానీ మైనారిటీ బహుజనులు వీళ్ళకు ఈ ఆకలితో ఉన్న వాళ్ళకు పెట్టడం లేదు. కాబట్టి ఈ రకంగా చనిపోవడం అనేది ఆత్మహత్యలు యువత పోతుంది. రెండవది ఈ ఆకలితో ఉన్నటువంటి యువతను ఉంటున్నటువంటి వాళ్ళకు వ్యసనాలు నేర్పుతున్నారు. ఇవాళ అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? ఒక చెల్లె తల్లి ఈ భావన ఎందుకు లేదు? ఇంతకుముందు ఎందుకు జరగలేదు అవి? మరి ఇంతకుముందు మానవులు లేరా? ఒక సాంప్రదాయాలు సంస్కృతులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిసరాలను వాళ్ళు అర్థం చేసుకొని ఒక వాయు వరుసలతోటి ఆ చదువులు ఇతర సమాజంలో ఉన్న దాన్ని అర్థం చేసుకున్నారు. ఇప్పటి ఉన్నటువంటి యువత సాంప్రదాయం గురించి మాట్లాడాడు, తెలుసుకోడు. ఆ ఆచారాల గురించి తెలుసుకోడు. తర్వాత ఈ పరిసరాల్లో మన పాలకుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నారో తెలుసుకోడు. తర్వాత ఇవాళ ప్రభుత్వాలు యూత్కు సంబంధించి ఏమన్నా ఆర్థికపరమైనటువంటి వసతులు కల్పిస్తున్నారా? లేదు. ఒకవేళ అయినా ఏజ్ బార్ అయిన తర్వాత లేకపోతే ఏదైనా బ్యాంకు లోన్ దగ్గర అప్పు కొరకు ప్రైవేట్ కార్పొరేట్ దగ్గర తీసుకుంటున్నారు తప్ప ఇక్కడ ఉట్టూరు ప్రాంతంలో డిగ్రీ కాలేజ్ ఉంది, ఐటీఐ ఉంది, బీఎడ్ ఉంది, వీళ్ళకి సంబంధించిన ఇక్కడ వనరులను కల్పిద్దాం, బీఎడ్ అయిన వాళ్ళకు టీచర్లు కల్పిద్దాం, ఇక్కడ ఉన్నటువంటి ఐటీఐ అయిన వాళ్ళకు ఆర్టీసీలో లేకపోతే మెకానికల్ ఏదో ఒకటి ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఉంటున్నాయి కల్పిద్దాం. అలాంటిది లేదు, ఏమీ లేవు. లేనప్పుడు ఆయనకి ఏం చెప్తారంటే ఈ మధ్యన మీడియా వచ్చేసింది, అర్ధనగ్న బొమ్మలు, తర్వాత ఏంటి మన ప్రచారాలు, ఈ మందులకు సంబంధించి కానీ ఇటువంటి ప్రచారాలు ఉంటాయి. ఈ ప్రచారాలకు మహిళలను, అమ్మాయిలను, యువతను ప్రేరేపించడం వలన వాడక్కడ డ్రగ్స్ అంటే వీళ్ళకి అసలు సామాన్య గ్రామాలలో ఉండే జీవనాధారం ఉన్న వాళ్ళకి ఏం తెలియని విషయాల్ని అడ్వర్టైజ్ చేసేసి చేస్తున్నారు. ఒకటి ఉదాహరణ నేను చెప్తాను. 2006లో గవర్నమెంట్ ఒకటి ప్రకటించారు. ఏంటిది? దీన్ని నిరోధ విషయంలో ప్రతి స్కూల్లో మేము ర్యాలీలు తీసినాం. ఎయిడ్స్ సంబంధించి ఎయిడ్స్ వ్యాధి ఉంది కదా, అయితే స్కూళ్ళల్లో ర్యాలీలు తీసినాం. హై స్కూల్లో పిల్లలు చిన్న పిల్లలకు దీన్ని వాడుకోవాలి, ఎయిడ్స్ రాదు దీన్ని అంటే ఏమన్నట్టు అది? ఆయన నిత్య జీవితానికి ఏం ఉపయోగపడుతుంది అది? అంటే ఆయన ఆలోచనలు ఏం చేస్తుంది? యాక్చువల్లీ ఆ ఏజ్ పిల్లలకి తెలియదు, ఆ విషయం తెలియదు. మనం దాన్ని ప్రొజెక్ట్ కాదు, వివరణ చెప్పాలి, క్లాసులో చెప్పాలి మేము. అది ఎవరికి చెప్పాలి? డిగ్రీ, పీజీ, పిహెచ్డి ఆ పిల్లల వాళ్ళకు అర్థమవుతుంది కాబట్టి. అది ఇప్పుడు లేదు. ఈ రకంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఇండైరెక్ట్గా యువతనంతా కూడా నిరుద్యోగంలో పెంచి ఈ సమాజంలో ఏం చేయాలో అది చేయలేని హీన స్థితిలో ఉండి తల్లిదండ్రులకు నేను భారంగా ఉన్నాను అనే భావన పెంచి నాకు వెనుక అక్కలు ఉన్నారు, నా తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, నేనే ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, నన్ను ఎవరు చేసుకోవాలి? ఇవాళ పెళ్ళి చేసుకుందామంటే భయపడుతున్నారు యూత్. చచ్చిపోతానంటే ఇవాళ ధైర్యం చేసుకొని ఏదో డ్రగ్స్ వాడుకొని చచ్చిపోతున్నారు. చావడానికి ధైర్యం అవుతుంది కానీ బతికేది లేదు. ఇక్కడ బతకడం అనే కథ స్థాయి లేదు. ఒకవేళ చదివినా ఆయన నేను ఏం చేసి బతకాలి? ఉద్యోగాలు లేవు. సరే ఏమన్నా పెట్టుబడులు పెట్టి ఏమన్నా ప్రైవేట్కి పెడదామా? ఆయన చదివింది అది చదువు కాదు. ఇవాళ జర్నలిస్ట్ చేసి ఉన్నారు మీరు. మీకు జర్నలిజాన్ని డెవలప్ చేసుకోవాలంటే మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చేసి ప్రభుత్వమే ఇయర్లో ఒక 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేసి ఈ ప్రాజెక్టు మీరు చెయ్యండి. పురావస్తులో ఉన్నటువంటి విషయాలు ఏంటి, ఏ సంఘటనలు ఎక్కడ జరుగుతున్నాయి దాన్ని విశ్లేషించండి, రాయండి అని మీకు ఒక ప్రోత్సహిస్తే మీరు బతుకుతారు, మీ కుటుంబాలు బతుకుతాయి, మీకు ధైర్యం వస్తుంది యూత్కు. మీకు ఇప్పుడు ఏమవుతుంది? ప్రైవేట్ ఎవ్వరు చెప్పకుండా మీరు సొంత నలుగురు కలిసి ప్రైవేట్ ఛానల్ పెట్టుకుని ఏదో బతికే పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితిని ఏమంటున్నారు? అరే జర్నలిస్టులు అంతా అవును సార్, అదొక
పార్టీలకు పేరు చెప్పడము. జర్నలిజం అంటే నువ్వు ఏ పార్టీ అనే పరిస్థితి వచ్చేసింది. ఇవాళ డిగ్రీలు పిహెచ్డీ యూత్ కూడా నువ్వేం చేస్తున్నావురా అంటే వాళ్ళు ఏం చేస్తున్నానో చెప్పలేని పరిస్థితి. ఏమంటే నేను ప్రిపేర్ అవుతున్నా. ఏం ప్రిపేర్ అవుతున్నావురా, ఏదో ఒకటి తలుగుద్దేమని. ఇప్పుడు ఇంటికాడ ఉంటే చదవలేను కాబట్టి అటు వెళ్ళిపోయి హైదరాబాద్లో ఇలా యూత్నంతా కూడా గ్రామీణ పట్టణ ప్రాంత యూత్ను అంటే మధ్యతరగతి పేదవాళ్ళు ఇవాళ ముఖ్యంగా ఈ 2 వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు యూత్ ఇవాళ మొత్తం మీద డిస్మూడ్ అయి ఉన్నారు, మతి స్థిమితమై ఉన్నారు, మతి తిమ్మిరంగా ఉంది. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఒక కరపత్రం చదవాల, బయట సమాజం చదవాలి. ఇవాళ భారతదేశంలో బీజేపీ పాలన ఏ విధంగా ఉందనే విశ్లేషణ లేదు. తెలంగాణ సాధించిన తర్వాత ఈ తెలంగాణను భవిష్యత్తులో ఇలా కాపాడుకుందాం అనేటువంటి హద్దులు లేవు. అంటే ఒక దీర్ఘకాలిక నిర్దిష్టమైనటువంటి ఆలోచన లేదు. నేను కుటుంబంలో ఉండి నేను అంటే ఒక సమాజంలో ఒక సామాజికంగా ఆలోచించి ఇతర ఏదైనా చేస్తే ఆడు బతకగలుగుతాడు. కానీ సమాజానికి నేను దూరంగా ఉండి పుస్తక పురుగై బయట ఉంటే వాడు బయట నెగ్గలేడు, ఈ కాంపిటీషన్లో ఆయన బతకలేడు. అదే అంటే ఆధిపత్య రాజకీయ నాయకులు భూస్వాములు లేకపోతే సాములు వాళ్ళ పిల్లలు వాడు అవుట్ ఆఫ్ చదువుతాడు, సర్టిఫికేట్ తీసుకొస్తాడు, కార్పొరేట్ పెడతాడు. ఆయన ఒక హాస్పిటల్ పెడతాడు. ఇవాళ ఒక హాస్పిటల్ ఇతను ఎవరు మేనేజర్ అందరు డాక్టర్లను 2 లక్షలు 3 లక్షలు వాళ్ళకి మాట్లాడి చేయిస్తాడు. అదే పేదవాడు ఎక్కడ చేస్తాడు? ఒక జర్నలిస్టు ఒకవేళ ఉన్నత వర్గం జర్నలిస్ట్ అయితే ఆయనకు సంబంధించినటువంటి ఒక పెద్ద సంస్థని తయారు చేస్తాడు. ఇండస్ట్రీలకు ఏదో దేంట్లో పోయి ఆయన మంచి అదొక వ్యాపారంగా చేస్తాడు. మీలాంటి వాళ్ళు చిన్న చిన్న జర్నలిస్టులు ఏం చేస్తారు? మీకు నాలెడ్జ్ ఉంది కానీ ఈ వ్యవస్థ పెట్టుబడి పెట్టేవాళ్ళు ప్లాట్ఫామ్ లేదు మీకు. ఒకవేళ ప్లాట్ఫామ్ గిట్ట చేసిండ్రు అనుకోండి, వాడు నీకంటే అక్కడ పైన ఉన్నవాడు వీళ్ళ నడిచాలి, మీరు ఎదిగితే వాడిని పోటీ పడతారు కదా. అదే గవర్నమెంట్ చూస్తే వాళ్ళంతా సమానంగా చూస్తారు. అదే ప్రభుత్వం ఆయనకు ఈయనకు మధ్యతరగతి వానికి ఆధిపత్యంగా ఉన్నటువంటి వానికి మధ్యతరగతి పేదవాడిని ఉద్యోగరీత్యా నువ్వు కల్పిస్తే నీ నాణ్యతను బట్టి నువ్వు బతకగలదు. ఇవాళ పిల్లలంతా కూడా ఈ వ్యసనాలకు అలవాటు కావడం ఇండైరెక్ట్ ప్రభుత్వమే. ఇవాళ ఒక గ్రామీణ ప్రాంతంలో గంజాయి మొక్క దొరుకుతుంది, పెద్ద పెద్ద చేన్లలో అడవులలో ఉంటే దొరుకుతుంది. నీ హైదరాబాద్లో అంత పెద్ద సైన్యాలు ఉంటాయి, శాఖలు ఉంటాయి, ఒక డ్రగ్స్ దొరకబట్టలేరా? ఇప్పుడు ఇక్కడ గ్రామాలలో నాటు సారాన్ని బంద్ చేసినావు, ఇప్ప పువ్వు బంద్ చేసినావు, అన్నీ బంద్ చేస్తున్నావు. దాన్ని ఇవి ఉండాలని అంటలేను. ఇవన్నీ బంద్ చేసినప్పుడు మరి అక్కడ కూడా అది జరగాలి, ఇక్కడ కూడా జరగాలి. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కూడా నువ్వు ఇక్కడ కూడా జరుగుతున్నావు. ఈ వాటిని మన వైన్స్లు తర్వాత చిన్న చిన్న దుకాణాలు, వాటిని ఏదో దుకాణాలు అంటారు, నాకు అనస్తలేదు. వైన్స్ నుంచి గ్రామాలలో ఉండేటువంటి సారా దుకాణాలు, బెల్ట్ షాపులు అంటారు. గ్రామాలలో బెల్ట్ షాప్ పెడితే అర్థం ఏంటి? అంటే పెద్దవాళ్ళు అంటారు కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు ఇక్కడ పేదవాడిని చంపడం కొరకు ఎక్కడి నుంచో డబ్బు పెట్టి వాడు ప్రైవేట్ పెట్టిన కళ్ళు మాత్రం లైసెన్స్ ఇచ్చి అమ్ముతాడు. అంటే ఇవన్నీ ఈ లైసెన్స్ ఇచ్చి ఇక్కడ గ్రామాల్లో బెల్ట్ షాప్ ఇచ్చినావు. నీ పథకాలు ఫ్రీ పథకం ఉంది చూసిండ్రా, ఆ పథకాల ద్వారా వచ్చిన డబ్బునంతా కూడా తల్లిదండ్రుల దగ్గర భయపెట్టించో లేకపోతే అడుగో ఏదైనా చేసి కంపెనీలు ఇక్కడ బయట కంపెనీలు కూర్చుంటున్నాం. అవును, సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి అంతే. అర్థం చేసుకుంటే తెలిసిపోతుంది. ఇక లేకపోతే పథకాన్ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? ఏం వ్యతిరేకిస్తామా? ఇక్కడ ఒక అభివృద్ధి కొరకు చేయి. నువ్వు బెల్ట్ షాప్ పెట్టే బదులు ఆ ప్రాంతంలో వనరులు కానీ ముడి పదార్థాలు పండుతూ ఉంటాయి. అక్కడ కూరగాయలకు సంబంధించి ఒక చిన్న ఇండస్ట్రీ లాంటిది పెట్టి వాటి స్టోర్ చేయడము, మిగిలిపోయిన వాటిని చాలా పడేస్తున్నారు. టమాటాలు ఇవన్నీ వాటి కొరకు నువ్వు ఏదైనా చెయ్యి, ప్రభు నువ్వు కల్పించు. అది కాకుండా షో పుట్టాప్ ఇప్పుడు ఎక్స్ రోడ్ కాడ చూసినరా మినీ ఇండస్ట్రీ ట్రైబల్ కొరకు కట్టినాయి, అవన్నీ మూతపడ్డాయి.
అవునవును. సిరికల్చర్, అగ్రికల్చర్, వెటనరీస్, తర్వాత పాడి పరిశ్రమ ఉండేది మన కేబీ కాంప్లెక్స్. అవి ఎందుకు తీసేసినావు? ఇక్కడేమో పాఠశాలలు పెంచినావు, కళాశాలలు పెంచినావు, అన్నీ పెంచినావు. అంటే వీళ్ళను పారం కోడి లెక్క పెంచి పారం కోడి పెంచిన తర్వాత 40 రోజులకు ఏం చేస్తాడు ఆ వ్యాపారి? కోతకు అమ్ముతాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పేద పిల్లలు, పేదలు, మధ్యతరగతి పిల్లలను, ఇక్కడ ఉన్నటువంటి యూత్ను డిగ్రీ ఇంటర్ వరకు 23 సంవత్సరాల వరకు నువ్వు చదివించిన తర్వాత నువ్వేం చేయదలుచుకున్నావు? వాళ్ళకి జీవనోపాధి కల్పించే బాధ్యత నీది కాదా? నువ్వు ఫ్రీ అన్నం పెడుతున్నావు, ఫ్రీ పుస్తకాలు అన్నీ చేస్తూనే ఉన్నావు. చేసిన తర్వాత ఆయన ఏదైతే ఆయనకున్నటువంటి విజ్ఞానం కావచ్చు, ఆయనకున్నటువంటి చైతన్యాన్ని బట్టి కొన్ని రూట్లో వెళ్ళలేకపోతాడు. ఆయనకు తోచిన పరిసరాలలో ఆయన పని చేస్తానంటాడు, దానికి నువ్వు లోన్లు ఇచ్చేసి ఇట్లా చేసేయడం వల్ల అందుకొరకే ఈ యూత్ అంతా కూడా పక్కదారులు పట్టియడము, ఈ పాలక పార్టీలు, తర్వాత ఈ కార్పొరేటర్లు, తర్వాత బయట ఉన్నటువంటి ఈ ఫ్రీ పథకాలకు తీసుకొచ్చిన అప్పు తీర్చడం కొరకు వీళ్ళందరినీ తక్కువ వేతనంతో పని చేయించాలని నయా బానిసలు తయారు చేస్తున్నారు. దీన్ని ఈ యువత తెలుసుకోకపోతే దీన్ని తెలుసుకోకపోతే ఈ తరం అంతా కూడా భారతదేశం నష్టపోతుంది. ఇవాళ ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యం, వ్యవసాయం, ఈ మూడింటిని ఏ రంగం వాళ్ళు కాపాడుతారు? యువత, భావితరం. ఇవాళ 20 సంవత్సరాల తర్వాత వీళ్ళే కదా. వీళ్లకు ఆ పరిజ్ఞానం లేకపోతే పాలన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, తర్వాత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు, ఈ మనిషి ఎలా గౌరవించాలి, మనిషికి ఉన్నటువంటి ఈ బాధలేంటి, ఇవన్నీ నువ్వు అర్థం చేసుకోకపోతే ఐఎస్ అయిన తర్వాత, ఐపీఎస్ అయిన తర్వాత, కార్పొరేట్ నుంచి వచ్చినోడికి ఆకలైన గురించి తెలుస్తుందా? ఆ చుట్ట తాగిపోతే ఆ చుట్ట వాసన, సరే ఏమో చుట్ట తాగుతాం, వీడు సిగరెట్ మాత్రం తాగచ్చు, కార్పొరేట్ ప్రపంచ సిగరెట్ తాగచ్చు, ఇది గ్రేట్గా. అంటే ఇవన్నిటి కూడా ఈ యూత్ అర్థం చేసుకోకపోవడము, మళ్ళీ యూత్కు ఒక ఈ ప్రభుత్వం మీద నమ్మకాలు పెంచుకోవడము, బయట ఒక రైతు గురించి ఆలోచించకపోవడము, తన సమకాలికునితోటి పోటీ పడకపోవడము, ఈ పరిశ్రమకవేత్తలు సామ్రాజ్యవాద ప్రాంతాన్ని దోపిడీని విశ్లేషించకపోవడము, ఈ నిరుద్యోగం పెరిగి ఇవాళ ఆత్మహత్యల దిక్కు వెళుతుందనేది మనకు ప్రస్తుతం సమాజంలో మనకు అగుపిస్తుంది. ఈ సమాజంలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవద్దు, ఏ సమాజమైనా. వ్యవసాయదారుడు ఆత్మహత్య చేసుకోవద్దు, కార్మికుడు చేసుకోవద్దు. వీళ్ళు ముగ్గురు ఉత్పత్తిదారులు, దేశ మూలాలు. వీళ్ళు ఈ ముగ్గురు చచ్చిపోతే నువ్వు ఏం చేస్తావు? నీ దేశం ఎందుకు? నువ్వెందుకు? ఇవాళ ఆపరేషన్ కాగారు పెట్టుకొని అడవులలో నివసించే వాళ్ళంతా నక్సలైట్, వీళ్ళని చంపి పడేయాలి. చంపేసి వాళ్ళని చంపేస్తావు, అడవిని, ఆ అడవి ప్రాంతం ఖనిజాలు ఇవన్నీ తీసేస్తావు. ఓకే, తీసేస్తావు. నెక్స్ట్ తరం వాడు, నీ మనవాడు ఇంకో 10-20 సంవత్సరాలు ఆయన ఇక్కడ బతకాలి. ఇవాళ ఆక్సిజన్ నువ్వు కొనుక్కుంటున్నావు, ఇవన్నీ చెట్లు పోతే ఆక్సిజన్ పేదోడు కొంటాడా? ఇవాళ బయట ఉన్నటువంటి పట్టణీకరణ ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో ఆక్సిజన్ కానీ వాళ్ళకు మంచి, ఇవాళ ఉన్న దాంట్లో కొంత ఆరోగ్యంగా ఉన్నారంటే ఈ అడవులు ఉండడం వల్ల. ఈ వాతావరణం అంతా కలుషితం చేసి పడేస్తే నదులను కలుషితం చేస్తున్నాం, అడవులను కలుషితం చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఆపరేషన్ కాగర్ మీద మా అభివృద్ధిని వీళ్ళు ఆటంకిస్తున్నారు. ఏం అభివృద్ధి చేస్తావు? ఇవాళ 5th షెడ్యూల్ని కాపాడుతున్నావా? పేసా చట్టాన్ని నువ్వు అమలు పరుస్తున్నావా? అటవీ హక్కుల చట్టాలను అమలు పరుస్తున్నావా? లేదా మన మైనింగ్కు సంబంధించి వాటిని అమలు పరుస్తున్నావా? నువ్వు ఇవన్నీ అమలు పరచకుండా ఆదివాసులు, లేకపోతే పేదవాడు, లేకపోతే ఎక్కడైనా ఉంటే కులాల మధ్య, మతాల మధ్య, లేకపోతే వ్యక్తుల మధ్య, కుటుంబాలు, భార్య భర్త పిల్లల మధ్య ఘర్షణలు పెట్టే విధంగా ఇండైరెక్ట్గా నువ్వు సృష్టిస్తున్నావు. కాబట్టి వాళ్ళు రేపు నీవేళ రాజ్యం ఉండదు. అవును. సరే, ఇంకొకటి, ప్రజెంట్ ఉన్న యూత్లో నా దేవుడు గొప్ప అని ప్రజెంట్ ఈ టైంలో ఎక్కువగా వినిపిస్తుంది ఇది. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇది అసలు దేవుడు ఎవరి మనోభావాలకు వాళ్ళకు ఉంటాయి, దేవుణ్ణి నేను అనను.
దేవుడు అనేవాడు అది ఒక నమ్మకం. నమ్మకం అంటేనే పాజిటివ్ ఎనర్జీ లాగా దేవుడు అంటే. దేవుడు అంటేనే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని, నీకున్నటువంటి నమ్మక భావాన్ని ఇతరుల మీద రుద్దుతున్నావు. ఏ మతమైన దేవుడు అనేవాడు ఎవరు? పూర్వము ఆది మానవుడు తెలవనప్పుడు ఉరుములు, వాతావరణంలో జరుగుతున్న పరిణామాలను, ఆ ఉరుములు, వర్షము, గాలి, ధూము, ఇదంతా ఎండ, ఇది ఏంది అని అర్థం కానప్పుడు ఇది ఏదో దీనికి ఒక శక్తి ఉంది అని ఆయన నమ్మకం కొద్ది ఆయన చేసుకున్నాడు. ఆయనకు బట్టలు లేవు, ఒక సమూహం గుంపులు గుంపులుగా బతుకుతున్నటువంటి కాలం అది. నువ్వేందా విమానాల మీద ఎక్కుతున్నావు, ఉపగ్రహాల మీద ఎక్కుతున్నావు, బటన్ నొక్కితే ఎంతో మనం అవుతుంది, కరెంట్ అవుతుంది, ఇదంతా ఉత్పత్తులు అవుతున్నాయి. భూమి లోపల జరుగుతున్న పరిశీలిస్తున్నావు. ఇప్పుడా నీకు దేవుడు? అట్లా దేవుడు అనేవాడు ఉంటే ఈ కరోనాలో ఇంతమంది ఎందుకు చప్పట్లు కొట్టుడు, గంటలు కొట్టుడు ఎందుకు? ఆ దేవుడిని ఎల్లగొడు పోమా, మమ్మల్ని రక్షించంటే రక్షించకపోవా? దేవుళ్ళో గుళ్ళని మూసిపోయినాయి, చర్చిలు మూసిపోయినాయి, మసీదులు మూసిపోయినాయి. ఎందుకు దేవుడు మరి? అందుకొరకు ఈ దేవుని పేరు మీద, కులాల పేరు మీద, మతాల ఈ మధ్యన కులాలు కూడా వచ్చినాయి. దేవుడు ఎప్పుడు ఎంత అయితే వచ్చింది, ఇప్పుడు కులం వచ్చింది. మతము, కులం, ఈ రెండింటి మీద ఈ ప్రజలను మభ్యపెట్టడమే, మోసం చేయడం, మోసం చేస్తూ తమ కాలాన్ని, తన ఆధిపత్యాన్ని, తన యొక్క భావాలను రాజ్యాధికారం కొరకు చేస్తున్నటువంటి ఈ ఈ మూఢనమ్మక భావాలు ఏవైతున్నాయో, ఆధిపత్య ఈ మనోభావాలకు సంబంధించి దాన్ని కాపాడడం కొరకు ఆ గ్రూపులు ఇవాళ ప్రజల మీద రుద్దుతున్నారు. డేరా బాబాలు లాంటి వాళ్ళు, ఇంకా మన దగ్గర ఉన్నటువంటి బాబాలు, మహారాజులు, నిన్నగాక మన వచ్చిన అఘోరీలు, తర్వాత గుళ్ళలో ఉన్నటువంటి ఏది ఇది వాస్తవంగా ఇది భావితరానికి ఉపయోగపడేదా? ప్రజెంట్ ఉన్న యూత్కి కూడా ఉపయోగం కాదు, ఉపయోగపడేదా? ప్రజెంట్ ఉన్న ఏదైతే ఉత్పత్తి అవుతుందో భూమి నుంచి ఉత్పత్తి అయ్యేది, ఉత్పత్తి చేసేది, దాని నిత్య జీవితంలో ప్రజలకు వాడుకలో ఉన్నటువంటిది, అదే నిజమైనటువంటి నిజమైనటువంటి వాడు అనుకుంటే నిజం. వీటికి వ్యతిరేకంగా ఏదైతే జరుగుతుందో అదంతా మూఢనమ్మకం. ఇవాళ దేవుళ్ళు, కులము, మతము, రాజ్యాధికారం కొరకు చేస్తున్నటువంటి ఒక ఓటు బ్యాంకును పెంచుకోవడం కొరకు చేస్తున్న భాగమే తప్ప ఇది అభివృద్ధి అనేది కాదు. రాను రాను దాన్ని పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని చూస్తున్నారు. ప్రజెంట్ పాఠ్య పుస్తకాల్లో చరిత్రలు మాట్లాడద్దు, చరిత్రలో డార్విన్ మానవ పరిణామాలు ఎట్లా జరిగినాయో మాట్లాడకూడదు, సైన్స్ ఎట్లా పెరిగిందో మాట్లాడకూడదు. ఇప్పుడు ఈ దేవుడి దగ్గరనే సైన్స్ వచ్చింది. గాలి దేవుడిచ్చిన వరం, ఎండ, భూమి, ఇవన్నీ ప్రతిదాన్ని సైన్స్ను దేవుడిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ భారతదేశంలో ఒకటి జరుగుతుంది. ఏం జరుగుతుంది? అఖండ్ భారతదేశం, పూర్వంలో ఉన్నటువంటి భూభాగంలో ఉండే అఖండ్ భారతదేశం అంటే కొన్ని ఈ ఉత్తర భారతదేశం సర్కిల్లో ఉన్నటువంటి దండకారణ్య ప్రాంతాలు, ఇవి సాగర్ పరివాహక ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు, ఈ ప్రాంతాలను ఆక్యుపై చేసుకోవాలి అంటే ఇతరులకు, వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళ దేశాలు ఉన్నట్టు మాకెందుకు హిందూ దేశం ఉండకూడదు, ఇతర అరబ్ దేశాలలో ముస్లిమ్స్లు ఉన్నట్టు మాకెందుకు ఉండకూడదు అనేటువంటి, నాకెందుకు ఉండకూడదు వానికెందుకు ఉన్నదని ఈ రెండింటి మధ్యన ఘర్షణతోటి వాళ్ళ మన భారతదేశాన్ని కాషాయీకరణ చేయబోతున్నారు. అందుకొరకు ఎవరైతే మాట్లాడుతున్నారో మీరు అన్నారేంటి, ఎందుకు ఈ కులం గురించి, ఇవాళ కులం గురించి ఎందుకు తీస్తున్నారని మాట్లాడినోన్ని, లేదా మతాలు ఎందుకు ఇక్కడ ప్రదానం చేస్తున్నారు ప్రజల మధ్య అని మాట్లాడినోన్ని ఇవాళ ఇక్కడ మాట్లాడకుండా చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు. ఇవాళ ఆదివాసీ సంస్కృతి ఉంది, ఆదివాసీ సంస్కృతి, మీ సంస్కృతిని మల్చండి, మీ దేవుడు కూడా హిందువు దేవుడే అని అంటున్నారు. ఇవాళ కేస్లాపూర్ ఉంది, తర్వాత గతంలో ఉన్నటువంటి చాలా ఉన్నాయి, గూడెం కానీ, తర్వాత మంచిర్యాలలో ఉన్న గుట్ట, ఇవన్నీ కూడా ఆదివాసులకు సంబంధించినవి.
వీటన్నిటిని కూడా ఇవాళ దేవుళ్ళ పేరు మీద అక్కడ ఉన్నటువంటి నమ్మకాన్ని ఆసరా చేసుకొని దానికి కలరింగ్ వేసి ఇవాళ మన ఊట్టూరులోనే నాగోబ గుడినే ఇవాళ మొత్తం రూపం అంతా కూడా హిందూ రూపం వచ్చేసింది. ఇవాళ అయ్యప్ప గుడి, అది అయ్యప్ప ఇది మన కర్ణాటకలో ఉన్నటువంటి అది ఆదివాసులది, దాన్ని వశపరుచుకున్నారు. తిరుపతి ఆదివాసులది వశపరుచుకున్నారు. భద్రాచలం రామ్ మందిర్ అది ఆదివాసులు వశపరుచుకున్నారు. ఇవాళ వీళ్ళంతా కూడా ఈ మతాలు కులాలతోటి పెట్టుకొని ప్రజలనంతా కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి. మా మతం గొప్ప అంటే మా మతం గొప్ప, ఈ మతాల మధ్య ఘర్షణ పెట్టి కులాల మధ్య నిన్న మొన్న జరిగిన మనకు తెలుసు మన ప్రాంతంలోనే 17లో అసనాపూర్ అని లంబాడి గోండులు, తర్వాత మొన్న ఒక మహిళ పైన జరిగినటువంటి ఘటన పైన జైనులు మొత్తం జైనులు కాలబెట్టాడు. ఒక 1 month వరకు క్లోజ్ ఉండే సార్, ఇప్పుడు కూడా క్లోజే ఉన్నాయి రానివ్వడానికి 144 సెక్షన్. ఇవన్నీ ఎవరిని ఉద్ధరించడానికి ఈ నమ్మకాలు? నేను నమ్మకాలను వ్యతిరేకిస్తలేను, కానీ నమ్మకము అభివృద్ధి దశలో ఉండాలి, ముందుకు పోయే దశలో ఉండాలి. నీ నమ్మకము మనిషి చంపడము, ఒక మనిషి అంటే మనిషి నచ్చకపోవడము ఇది కరెక్ట్ కాదు. నేను నమ్మకం ఎట్లుండాలి? నేను దేవుని తయారు చేస్తాను, ఈ దేవునితోటి నేను నా సమాజానికి, నా వర్గానికి, నా ప్రజలకు ఏమి ఇస్తాను. ఇప్పుడు ఆదివాసీ ఒక దేవుడు ఉన్నాడండి, వాళ్ళు సామూహికంగా పోతారు. ఆ దేవుడు కాలం వస్తేనే ఆ గ్రామస్తులంతా కలిసి భోజనాలు, సంక్తి భోజనాలు, మంచి చెడు వాళ్ళు చాలా ఆనందం పంచుకుంటారు. కొన్ని రోగాలు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆనందములు మర్చిపోతారు. ఇదే పద్ధతిని ఇతరులలో కూడా ఒక రకంగా పంపిణీ చెయ్యి. అది ఎందుకు ఇది ఎందుకు, వాడు మంచి కాదు వీడు మంచి, ఇవి కరెక్ట్ కాదు. అసలు ఈ దేవుళ్ళ గురించి, ఈ నమ్మకాల గురించి శాస్త్రీయంగా ఆలోచిస్తేనే అభివృద్ధి చెందుతాం తప్ప ఇవాళ దేవాలయాలు ఇవన్నీ మూఢనమ్మకాలతో ఉన్న వాళ్ళం. ఇవాళ మందిరాల్లో దళితులు పోకూడదు, మహిళలు పోకూడదు, ఒక బాబాలు చేసేవంటి వాళ్ళ పూజలు వాళ్ళకే, ఈ వివక్షత ఎందుకు? ఎన్ని రోజులు అంటే నేను వివక్షతని అంటున్న తర్వాత దోపిడీ కూడా ఉండే. మన డేరా బాబాను ఆయన ఎంతోమందిని అత్యాచారాలు చేసి ఎంతో చేస్తే వాటికి బెయిల్ వచ్చేసి ఒక బాబా, మాకు సాయిబాబా గారు ఒక ప్రొఫెసరు సమాజం గురించి రాయడమో చెప్పడమో చేస్తే ఎలాంటి నేరం లేకుండా అతన్ని జైల్లో పెట్టి చంపేసిండ్రు. 9-10 సంవత్సరాలు జైల్లో పెట్టి. ఎంత ఈ స్వతంత్ర భారతదేశంలో మనం ఎవరిని ఏం మాట్లాడాలి? మనకు 5-6 షెడ్యూళ్ళు ఉన్నాయి. ఒక రాజ్యాంగంలో ఒక భాగం ఆదివాసీ ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం కొరకు పేసా చట్టం రాజ్యాంగం ఇచ్చింది. బ్రిటిష్ నుంచి వచ్చినటువంటి బ్రిటిషుడని అడవిని కాపాడాలి, వనరులు కాపాడాలనే బ్రిటిష్ చట్టం ఉంది. ఆ చట్టాన్ని కూడా నువ్వు ధిక్కరిస్తున్నావంటే నువ్వు మరి ఆయన భావాలేంటి, నీ భావాలేంటి? భావాజాలను నువ్వు గౌరవించాలంటే ఆ భావాలకు మీ మంచిదే మీరే చేసుకోండి. ఇక్కడ ముస్లిమ్స్ ఎందుకు వచ్చిండ్రు భారతదేశంలో? దండయాత్రలు మనం చదివిన కాడ మహమ్మద్ గోరీ, మహమ్మదీయులు వీళ్ళంతా వచ్చేసిండ్రు రాజ్యాధికారం కొరకు. వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాంతం వాళ్ళు చేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి హిందువులలో ఛత్రపతి శివాజీ కావచ్చు, ఇక్కడ కాకతీయులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు మనకు చేసిండ్రు, మన వాళ్ళు మనకు చేసిండ్రు. ఎవరికి వాళ్ళు చేసిన తర్వాత నీవు సమన్వయం చేయాలిగా. హిందువులలో ఉన్న కులాలు, అరే వాడు గోండోడు, వాడు నాయకపోడు, వాడు మన్నపోడు, వాడు ఎస్సీ ఎస్టీ, వాడు బీసీ, వాడిని దొరలు అంటే పైస ఉన్నడానికి ఒక రకంగా, పైస లేనడానికి ఒక రకంగా. అంటే దేవుళ్ళల్లో కూడా వ్యత్యాసాలు ఉండడం వల్ల ఏ దేవుని నమ్మాలి? అందుకొరకే నువ్వు దేవుళ్ళు ఈరోజు ఎందుకు పెట్టుకుంటున్నారంటే వాళ్ళ యొక్క దోపిడిని, వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని, దోపిడీ చేసే సామ్రాజ్యాల యొక్క ఉడుగం చేయడం, వాళ్ళకు సేవలు చేయడం కొరకు ప్రజలకు ఉన్న నమ్మకం ఏంటి? దేవుడు. ఇప్పుడు బాబా దేవుడు రమ్మంటాడా ప్రజలను? దేవుడు రమ్మన్నాడు, ప్రజలు పోతున్నారు. బాబాలు రమ్మంటున్నారా? లేదు, పొమ్మంటున్నారు. కాబట్టి వీళ్ళని పెంచిపోస్తే వాళ్ళందరినీ మనం ఏదైనా చేయగలుగుతాం.